గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేనైతే సింగపూర్ ట్రిప్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సింగపూర్ ట్రిప్ అంటే జస్ట్ మీకు లక్కీగా లాటరీ తగిలినలాగా అనమాట. ఈ ట్రిప్ మ్యాగీ కొన్నారనేసి అంటే ఛాన్స్ టు విన్ సింగపూర్ ట్రిప్ అని ఉంది కదా. సో ఇదైతే మీరు గెలుచుకోవచ్చు. ఎలా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఛాన్స్ టు విన్ సింగపూర్ ట్రిప్ ఎవ్రీ వీక్ అని ఉంది. విన్ ఎస్యూడ్ యాత్రా వాచర్స్ వర్త్ 500 అంట. ఓకే, దీనికోసం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ చిన్న వీడియో చేసి ఉంచున్నా, అది ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. గైస్ ఇప్పుడు మీరు మ్యాగీ ప్యాకెట్ చూస్తున్నారు కదా, దీనిపైన చూడండి ఇక్కడ ఛాన్స్ టు విన్ సింగపూర్ ట్రిప్ ఎవ్రీ వీక్ అని చెప్పేసి ఉంది కదా. సో మేమైతే ఇప్పుడు దీన్ని స్కాన్ చేసి సింగపూర్ ట్రిప్ మాకు వస్తుందా రాదా ట్రై చేయబోతున్నాం మా లక్ని. ఇదిగో మనోడైతే ఇప్పుడు స్కాన్ చేస్తున్నాడు, దీన్ని స్కాన్ అయితే చేశాడు, బట్ ఏదో వచ్చింది. దిస్ క్యూఆర్ కోడ్ ఓపెన్స్ అండ్ ఎక్స్టర్నల్ సైట్. ఇలా అయితే ఓపెన్ అయింది. ఓపెన్ చేశాక మీకైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతూ ఉంది, నెక్స్ట్ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది, ఏ స్టేట్ నుంచి వచ్చారు ఏంటి ఇదంతా కూడా అడుగుతూ ఉంది. అండ్ అదంతా టైప్ చేసి కిందన క్యాప్చా మొత్తం క్లియర్ చేసి ఇస్తే లాట్ నెంబర్ ఇస్కా ऊपर होगा क्या. లాట్ నెంబర్ అడిగింది. లాట్ నెంబర్ అంటే ఏంటో మాకు ఐడియా లేదు. గైస్ ఫైనలీ మేమైతే లాట్ నెంబర్ ఎక్కడ ఉంటుందో ఆన్లైన్లో సెర్చ్ చేసి కనుక్కున్నాం. ఓకే, లాట్ నెంబర్ అయితే మాకు తెలిసిపోయింది. మీకు తెలియకపోతే మీకు ఇది యూజ్ అవుతుంది. లాట్ నెంబర్ అని ఎప్పుడైనా సరే అడిగితే దేనికైనా ఆఫర్ ఇచ్చేటప్పుడు ఇది ఇలాంటి దానిపైన ఉంటుంది. ఓకేనా, బ్లాక్ కలర్. ఇప్పుడు మీకు దీనిపైన అయితే రేట్స్ అన్ని మెన్షన్ చేస్తుంటారు కదా, ఈ లేబుల్ పైన అయితే ఉంటుంది. అండ్ సో ఇప్పుడు మేమైతే లాట్ నెంబర్ టైప్ చేయబోతున్నాం. లాట్ నెంబర్ అయితే టైప్ చేశాడు మనోడు. ఫైనల్గా ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ కూడా ఎంటర్ చేస్తాడు. అండ్ ఓటీపీ ఎంటర్ చేశాక ఇలా వచ్చింది. సబ్మిట్ చేశాక మళ్ళీ ఎప్పటిలా ఫస్ట్లా ఇలా చూపిస్తుంది. ఇంకా చూడండి, ఇంకా మెసేజ్ వస్తుందేమో. సింగపూర్ ट्रिप आएगा ना? हाँ पता नहीं. लकी ड्रा में आप अभी एंट्री करके सब कुछ दे दिया, डिटेल्स पूरा. अभी आएगा तो हाँ चलो सिंगापुर मज़ा करो. कपड़ा खरीद लो घूमने के लिए. గైస్ నేను మీకు ఒకటి ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇటు సైడ్ ఇటుకలు ఎలా అన్లోడ్ చేస్తున్నారో లారీ పైన తీసుకొచ్చి. ನಿಮ್ಗೆ ಬೇಕಾ బ్యాంక్ సెలవా? ఎందుకు? అమౌంట్ కట్టడానికా? ఊరుకో బ్రో, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అప్పుడప్పుడు. పల్లెగారు చేసుకుంటున్నాడు. ఓకేనా, బ్రష్ చేసుకుంటూ లోపలికి వచ్చేసాడు. దాస్తున్నాడా? అది పెద్దరాయడు అనమాట. కొట్టి డబ్బులు కొట్టలే. బ్యాంక్ సెలవు దేనికి? డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంక్ సెలవు అంటున్నాడు. ఈరోజు నా మార్నింగ్ టిఫిన్ అయితే ఇదేంటంటే నార్మల్ రోటీ కాదు, ఆలూ రోటీ అనమాట. ఇది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆలూ అయితే ఉంది. అంటే ఆలూ దీంట్లో పెట్టి ఈ రోటీ లాగా తయారు చేసి రోటీ అయితే చేస్తారు. తులు అది తులువా? ಕನ್ನಡ ಅರ್ಧ ಲೀಟರ್ ಎಣ್ಣೆ ದೇತೋನು. అది ತುಳು ಭಾಷೆ. ತುಳು ಆಕಡೆ ತುಳು ದಸ್ತಿ. ಮೂರು ಬಿದ್ರೆ ಮಂಗಳೂರು पीछे ಮೂರು ಬಿದ್ರೆ गांव के गांव को इधर आए. ठीक है वीडियो में घर दूर. ठीक. గైస్ నైట్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ టైము 7:44 అవుతుంది. అండ్ ఇక్కడైతే పూర్తిగా చీకటి అయింది, వర్షం పడుతుంది. ఆయన అంబ్రెల్లా తీసుకెళ్తున్నాడు చూడండి. వర్షం అయితే పడుతుంది గట్టిగా. ఈ వర్షంలో నాలాంటి పిచ్చోళ్ళు ఐస్ క్రీమ్ కొంటున్నారు. ఈయన కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట. వర్షంలో ఐస్ క్రీమ్ తింటే మజానే వేరు ఉంటుంది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మీకు కూడా వర్షంలో ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టమేనా? కామెంట్ చేయండి ఒకసారి, చూద్దాం ఎంతమందికి ఇష్టమో. ఆవిరి ఎలా కనిపిస్తుంది ఇంజన్ హీట్కి.
వాషింగ్ మిషన్.